రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 7/1/2025 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట. 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించింది. అలానే డబ్బుల విషయంలో మీకు క్లారిటీ కూర్చిందనమాట. మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతున్నట్టు కూడా. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడమే జరిగింది. సోమవారం రోజు కూడా, అంటే నిన్న కూడా మనకి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి. ఈ రోజు కూడా మిగతా వారి ఖాతాల్లో డబ్బులు అనేవి పడబోతున్నాయి అనమాట. నిన్న నేను పెట్టిన వీడియో కింద చాలా మంది రైతులు కూడా కామెంట్లు పెట్టారు. అన్న నాకు 2 ఎకరాలు డబ్బులు పడ్డాయి, అన్న నాకు ఎకరన్నర డబ్బులు పడ్డాయి, అన్న 3 ఎకరాలు కూడా నాకు వచ్చాయి అని చెప్పేసి పలానా జిల్లా అని చెప్పి కూడా చాలామంది కామెంట్లు పెట్టారనమాట. మీరు కూడా ఈరోజు తర్వాత మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా, డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరూ ఆ లైక్ అయితే కొట్టండి తప్పకుండా. ఓకే, ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎంత అమౌంట్ విడుదల చేస్తుందని దానికి చూసుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. అంటే 2 సీజన్ డబ్బులు అనమాట. ఇవి వచ్చేసి మనకి వానాకాలం సీజను, అలానే ఈ యాసంగికి సంబంధించి 2 సీజన్లు ఎకరానికి 7,500 చొప్పున. పోయినసారి మనకి 7,500 పర్లేదు, మళ్ళీ ఇప్పుడు ఈసారి 7,500 కలిపి ఎకరానికి 15,000 చొప్పున మనకైతే విడుదల చేస్తున్నారన్నమాట. ఇందులో మీకు ఒక డౌట్ కూడా రావచ్చు అనమాట. ఏమనంటే, అన్న ఇలా 15,000 లెక్క విడుదల చేస్తే దాదాపుగా మరి 15 ఎకరాల వరకు అంటే చాలా అమౌంట్ కావాలిగా అని చెప్పేసి అయితే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని 7 ఎకరాల లోపు వరకే ఇస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే 15 ఎకరాల వరకు అయితే ఇవ్వట్లేదు. కేవలం 7 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మీ పేరు మీద కనుక 7 ఎకరాల వరకు ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ అంతకు మించి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిదని దాన్ని చూసుకున్నట్లయితే, ఒకవేళ 7కు పైన ఉన్న వాళ్ళది ఏంటంటే, ఫస్ట్ ఈ 7 ఎకరాల వరకు పూర్తి చేసి ఆ తర్వాత డబ్బులు మళ్ళీ మరికొన్ని డబ్బులు అనేవి మనకి కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ మిగతా 7 పై నుంచి 15 లేదా 20 ఎకరాల వరకు అయితే అందజేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రైతు భరోసా విషయంలో ఇది స్పష్టమైన అప్డేట్. అయితే మీకు కనుక రైతు భరోసా పడాలంటే తప్పకుండా మీరు చూసుకోవచ్చు, సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే వేస్తున్నారనమాట. మీ భూమి కనుక మీరు సాగు చేసి ఉంటే మాత్రం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు అమౌంట్ అయితే తప్పకుండా అయితే పడుతుంది. ఒకవేళ మీరు మీ భూమిని సాగు చేయకుంటున్నట్టయితే, వ్యవసాయం చేయకుండా ఉండి రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్న భూములు అయితే మాత్రం మీకు ₹1 కూడా అమౌంట్ అయితే చెల్లించే అవకాశాలు అయితే లేవన్నమాట. ప్రభుత్వం అయితే చెల్లించదు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి స్పష్టత ఇచ్చింది. ఇక్కడ భూముల విషయంలో సాగు చేయని భూములకు ఇవ్వట్లేదు అనే దాని గురించి మీరు ఇక్కడ చూసుకోండి. సాగు చేస్తే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్ సమావేశాల్లో కమిటీ అయితే నిర్ణయించింది. ఐటీ చెల్లింపు అయితే ఇక్కడ చూసుకున్నట్లే సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇక్కడ సాగు భూములను ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారానంట సాగు చేసే భూముల్ని గుర్తించి ఆ భూముల వరకే మనకైతే వ్యవసాయ భూములు అని చెప్పి గుర్తించి వాళ్ళకి వరకే డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సంక్రాంతి 14వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అంటే మొత్తం అకౌంట్లో పడేటట్టయితే చూస్తామని చెప్పేసి చెప్తుందన్నమాట. ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ సమావేశ కమిటీ నిర్ణయించినట్టయితే సమాచారం. ఈ స్కీమ్ని త్వరలోనే మనకైతే 14వ తారీఖు లోపు నిర్ణయించి 14వ తారీఖు లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇప్పటి నుంచి డబ్బులు వేసుకుంటూ వస్తేనే ఇంకొక 7 రోజులలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యేటైతే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.